24 నాటికి 30 సంవత్సరాల కాలం గడిచింది. కానీ భారతదేశం 60 దేశాలు కొంత అమలు చేస్తే ఆ 60 దేశాలలో భారతదేశం లేదు అంటే భారతదేశం యొక్క పాలకులు ఎంత బుద్ధితోటి ఉన్నారు, ఎంత నిరంకుశంగా వ్యవహరిస్తూ ఉన్నారు, ఎంత ఆదివాసీ తెగలని అణగదొక్కుతా ఉన్నారో అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి ఈరోజు మనం గోడును వినిపించుకుంటా ఉన్నాం. మాకు ఐటీడీఏ లేదు, ఉన్న మాటను ఎత్తుకపోయిండ్రు. ఇక్కడ సర్వే చేసేటువంటి సందర్భంలో అన్యాయం జరిగింది. భాషా ప్రయుక్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేసే క్రమంలో ఈ గోదావరిని ఆనుకొని ఉన్నటువంటి మన ఆదివాసులను చీల్చి దీన్ని మొత్తం మైనారిటీగా పడేసినటువంటి సందర్భం ఉన్నది. ఇట్లాంటిది మాకు బీడీడీలో ఆఫీసు లేదు. ఇట్లాంటి కోర్టునంతా వెళ్ళబెట్టుకుంటా ఉన్నా అంటే ఈరోజు పాలకుల యొక్క వాళ్ళ యొక్క ప్రజా వ్యతిరేక ఆదివాసీ వ్యతిరేక విధానాల కారణం అనేది మీరు గుర్తెరగాలని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈనాటి నుంచి కాదు, ఆదివాసీ తెగల మీద భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశంలో రాసుకున్నటువంటిది ఏంటిది? ఈ దేశ పౌరులకు సమాన అవకాశాలు కల్పిస్తామని చెప్పడం జరిగింది. కానీ విద్యాపరంగా ఉద్యోగపరంగా సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా ఈ ఆస్తిలో కూడా సమాన వాటా అందరికీ అందుతుంది అని చెప్పి భారత రాజ్యాంగంలో రాసుకోవడం జరిగింది. కానీ ఏ రోజైనా మీరు ఆలోచించండి, ఈ రోజు భారతదేశంలో ఉన్నటువంటి ముఖేష్ అంబానీ కానీ అదానీ కానీ టాటా బిర్లా కానీ ఇట్లాంటి వాళ్ళు కోటీశ్వర్లు ప్రపంచంలోనే వాళ్ళు మొత్తం ఒక చాలా డబ్బున వర్గంగా పోటీ పడుతున్నటువంటి సందర్భం ఉన్నది. దాన్నే తలసరి ఆదాయంగా చూపెడతా ఉన్నారు. ఆ తలసరి ఆదాయం అంట ఈ దేశం మరి 5వ ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చెందుతున్నటువంటి దేశంలో ఉన్నదని చెప్తా ఉన్నారు. నమ్ముదామా? ఎందుకు ఈ రోజుకు 3 పూటలు ముఖ్య అన్నం తినడానికి కూడా అన్నం దొరకనటువంటి పరిస్థితి ఎందుకున్నది? వేల సంవత్సరాలుగా అడవిలో జీవిస్తూ అడవిలో బతుకుతూ అడవితో సహజీవనం చేస్తూ జంతువులతో మమేకమై జీవిస్తున్నటువంటి ఆదివాసుల మీద పొట్టపోటీ కోసం చిన్న వ్యవసాయం చేసుకుంటే వారి మీద దాడులు చేసి వారిని ఇబ్బందులకి ఎందుకు గురి చేస్తూ ఉన్నారు? వాళ్ళు ప్రభుత్వంలో ఫారెస్ట్ అధికారులు భాగం కాదా? పాలకులు వాళ్ళ మాట వినరా? అంటే దీనిలోనే గుంట ఉన్నది. ఫారెస్ట్ అధికారులకు మాకు సంబంధం లేదు, వీళ్ళేమో ఉద్యోగించినట్టు చేస్తారు, వాళ్ళేమో దాడులు చేస్తారు. ఈ రకంగా ఇప్పటికి కూడా అనేక పోరాటాలు, అడవిహక్కుల చట్టం తీసుకురావడానికి అనేక పోరాటాలు జరిగినాయి. మనకు ఈ రోజు కూడా మనం ఇప్పటికీ కూర్చున్నామంటే ఎవడో దయాదాక్షాలతోటి కాదు. ఈ జాతీయోద్యమంలో అనేక మంది, ఎంతో మంది అమరులు అసూలు వస్తే తన రక్తాన్ని చిందిస్తే గాంధీ అహింస మార్గాన్ని తీసుకొస్తామని అనవచ్చు. కానీ భారతదేశ వ్యాప్తంగా రైతు ఉద్యమాలు జరిగినాయి, ఆదివాసీ ఉద్యమాలు జరిగినాయి. ఆదివాసీ ఉద్యమాల గురించి మేము ఒకసారి గుర్తు చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ దేశానికి స్వాతంత్రం రాకముందు సమ్మక్క సారక తిరుగుబాటు ఎప్పుడు జరిగింది? 1260 నుంచి 1300 శతాబ్దంలో జరిగినటువంటి తిరుగుబాటు ఎందుకోసం జరిగింది? ఆ ప్రాంతంలో కరువు వస్తే వాళ్ళని కప్పం కట్టమని, కరువులో కూడా కప్పం కట్టమని ఆ రాజులు ఒత్తిడి చేస్తే మేము కప్పం కట్టాల్సినటువంటి పరిస్థితి లేదు. అంటే పన్నులు మేము తినడానికే తిండి లేదు, మేము పన్నులు ఎట్లా కడతామని అంటే అక్కడ యుద్ధాన్ని అనేది ప్రారంభం అనేది కావడం జరిగింది. అట్లాంటి కాకతీయ రాజులకు వ్యతిరేకంగా ఆ 1300 శతాబ్దంలో జరిగినటువంటి సందర్భం ఉన్నది. ఆ మధ్యకాలంలో గుర్తించబడినటువంటి అనేక పోరాటాలు జరిగినాయి. ఆ తర్వాత కాలంలో పాయిడియాల పోరాటం అని 1978లో ఒక గొప్ప పోరాటం అనేది జరిగింది. ఆ తర్వాత బీహార్లో అనేక పోరాటాలు జరిగినాయి. రాంజీగోండ్ నాయకత్వాన ఈ భారతదేశానికి స్వాతంత్రం తీసుకురావడానికి ప్రథమ పోరాటం ఏదైతే చెప్తా ఉన్నారో దానికంటే ముందు నుంచే మన అనేక ఆదివాసీ పోరాటాలు అనేవి జరిగినాయి. 1857 ముందు పోరాటం అని ఈ భారతదేశంలో సామ్రాజ్యవాదులకు వ్యతిరేకమైన పోరాటం అని చెప్తా ఉన్నారు కదా. ఆదివాసుల యొక్క వనరుల మీద ముడి సరుకులను దోసుకుంటూ పోతా ఉంటే ఈస్ట్ ఇండియా కంపెనీల మీద ఎక్కడికక్కడ ఆదివాసులు ప్రతిఘటిస్తూ వాళ్ళ మీద విరోధక పోరాటం చేసి అసూరు పాసినటువంటి సందర్భం ఉన్నది. అందులో రాంజీగోండ్ చేసినటువంటి పోరాటం వారి మీద బ్రిటిష్ సామ్రాజ్యవాదులు రవి అస్తమించినటువంటి సామ్రాజ్యవాదులు చేసినటువంటి దాడిలో 1000 మందిని
కూడా మర్రికి ఉరిదీసినా కానీ మేము సత్యమేర ఒప్పుకోం, మా ప్రాంతంలో అడుగుపెట్టనీయం, వేరొకరికి అవకాశం కలవనీయం. నువ్వు ఎక్కడి నుంచో వచ్చి 200 ఏళ్ళుగా మొత్తం నా దేశాన్ని కొల్లబెట్టుకుంటా వస్తూ ఉంటే ఎందుకు చూస్తూ ఉన్నాం, అస్సలు తల అని చెప్పి 1000 మంది కూడా మరి వాళ్ళు వాళ్ళ ప్రాణాలను త్యాగం చేయడం జరిగింది. ఎందుకోసం త్యాగాలు చేసింది? ఈరోజు ఈ స్వేచ్ఛలు వచ్చినాయంటే ఆదివాసులకు ఇప్పటికీ మన ప్రాంతంలో కానీ హక్కులు రాకపోవచ్చు, కానీ ఏజెన్సీ ప్రాంతంలో 170 వచ్చినా, పేసా చట్టం వచ్చినా, జీవో నెంబర్ 3 వచ్చినా, ఇట్లాంటి వాళ్ళకు సౌకర్యంగా ఉన్నటువంటి ఏ రక్షణ చట్టాలు వచ్చినా ఈ యొక్క పోరాటాలు ఉన్నాయనేటిది మీరు మర్చిపోకూడదని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అల్లూరి సీతారామరాజు నాయకత్వాన్ని అనేక పోరాటాలు జరిగినాయి. అదేవిధంగా మన కోరం మీ గురించి ఈ తెలంగాణలో తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ తెలంగాణలో ఒక నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ఒక్క పుట్ట కోసి పెట్టుకున్నటువంటి వ్యక్తి మన యొక్క సంపదను దోచుకోపోతా ఉంటే, హక్కులు కల్పించమంటే గోండు రాజ్యాల నాయకపోడు రాజ్యాలని ఏకం చేసి వాళ్ళని జంగు సైరనుది మరి అంత నిరంకుశ ప్రభుత్వాన్ని కూడా గడగడలాడించినటువంటి చరిత్ర, ఆ చరిత్ర వల్లనే మరి అనేక భూములు పంచబడ్డాయి, భూములకు గుర్తింపు రావడం అంటదనేది ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇంకొక ముఖ్య విషయం తెలియజేసేది ఏంటంటే, విద్యార్థులు ఉన్నారు, విద్యార్థులకు సంబంధించినటువంటి అంశం కూడా విద్యా వ్యవస్థను ఎట్లా పొలగొడుతున్నారనే అంశం కూడా చెప్తా. దానికి ముందు భారతదేశానికి బతకడానికి వచ్చినటువంటి పుట్ట చేత పట్టుకొని వచ్చినటువంటి వాడు ఈ దేశంలో మన ఆదివాసీ తెగల మీద దాడులు చేస్తూ మన సంస్కృతిని మొత్తం విధ్వంసం చేస్తూ